ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామముపేట మీ అందరికీ శుభములు. మరొక్క దినం దేవుడి యొక్క వాక్యం వినడానికి మనందరం సంసిద్ధం అవుదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రములైనా. గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరుచుకొని ఈ యొక్క దినము తండ్రి నాయన తండ్రి నీ వాక్యం వినడానికి నువ్వు మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు తండ్రి ప్రభ. అయ్యా, వాక్యం వినాలి అన్న ఆశ మా హృదయంలో ఉదయ కాలమే అయ్యా పెడుతున్న విధానం బట్టి నీకు వందనాలు ప్రభ. నువ్వు ఇస్తున్న ప్రభ మర్మాలను బట్టి, లేఖనాల్లోని మర్మాలను బట్టి నీకు వందనాలు తండ్రి. నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, మన జీవితంలో ప్రతి ఒక్కరం కూడా ఏదో ఒక దినం ఒక గొప్ప స్థాయిలోకి రావాలి, గొప్ప వ్యక్తి అని అనిపించుకోవాలి. అన్నిట్లోనూ ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, శారీరకంగా, సంఘపరంగా, మరి మనము మన కుటుంబం చాలా ఉన్నతంగా ఉండాలని ఎప్పుడు కూడా మనం ఆలోచిస్తూ ఉంటాం. అవునా కదా? మరి గొప్పగా ఉండాలనుకోవటం తప్పేం లేదండి. మరి ఎవరు గొప్ప చేస్తారు? ఎలా గొప్ప చేస్తారు? గొప్పగా పేరు తెచ్చుకోవాలంటే మరి మనం ఏం చెయ్యాలి అన్న సత్యంలోకి నువ్వు నేను వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట ఇక్కడ రాయబడి ఉందండి. అక్కడ ఏముందంటే ఎంత చక్కటి మాట మీకోసం చదివి వినిపించాలని ఇష్టపడుతున్నాను. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనంలో యెహోషువ తోటి మరి దేవాది దేవుడైన యెహోవా దేవుడు ఏమని చెప్తున్నాడంటే, ఆ దినమున యెహోవా ఇజ్రాయిల్ అందరి ఎదుట యెహోషువకు నన్ను గొప్ప చేశాను కనుక వారు మోషేను గౌరవపరచినట్టుగా అతను బ్రతుకు దినములన్నిటినీ ఆయన గౌరవపరిచేది. చూడండి, ఎవరు గొప్ప చేశారు? యెహోవా దేవుడు యెహోషువని గొప్ప చేశాడు. గొప్ప చేసినందుకు అక్కడ జరిగింది ఏంటంటే, మోషేని ఇదివరకు ఎలాగైతే అందరూ రెస్పెక్ట్ ఇచ్చారో, గౌరవపరిచారో, అంతకంటే ఎక్కువగా యెహోషువని గౌరవిస్తూ, అలాగే కాదు యెహోషువ బ్రతుకు దినములన్నీ కూడా ఆయనని రెస్పెక్ట్ ఇస్తూ బ్రతికారంట. ఎంత గొప్ప చూడండి. నా దేవుడు మనం గొప్ప చేయటం ఆరంభిస్తే మన బ్రతుకు దినములన్నీ కూడా దేవుడు ఉన్నత స్థాయిలో నిన్ను నన్ను ఉంచుతాడు. ఈరోజు కృంగిపోయావేమో, ఈరోజు నిందల పాలవుతున్నావేమో, ఈరోజు దిగజారి స్థితిలో ఉన్నావేమో, నీ ఉన్న స్థితి నుంచి కిందకి కూలబడిపోయావేమో, పెంట కుప్పల మధ్యలో ఉన్నావేమో, ఎవరు కూడా నీతో మాట్లాడడానికి ఇష్టలేకపోతున్నారేమో, ఒకప్పుడు గొప్పగా బతికిన నీవు చితికిపోయావేమో ఈ రోజున. కానీ ప్రభు ఏం చెప్తున్నాడు కదా సార్, యెహోషువను గొప్ప చేసినట్లుగా నేను కూడా నిన్ను గొప్ప చేస్తాను. మరి యెహోషువలో ఉన్న ఆ గొప్ప గుణం ఏంటి? దేవుడే స్వయంగా ఒక సర్టిఫికేట్ ఇచ్చి నేను నిన్ను గొప్ప చేస్తాను అన్న ఒక సర్టిఫికేట్ ఏమిచ్చాడు? రాజకీయాలు మాట్లాడటం నాకు ఇష్టం లేదు, రాజకీయ నాయకుల కోసం ప్రార్థన చేయటం ఇష్టం. కానీ మొన్నటి రోజున జస్ట్ అలా యూట్యూబ్ చూస్తూ ఉంటే సినీ యాక్టర్ పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు. బైబిల్ కొటేషన్ ని వాడుతూ, తనని తను తగ్గించుకునే వాళ్ళని దేవుడు హెచ్చిస్తాడు. ఈ సందర్భంలో నేను అనుకున్న సీట్ల కంటే నేను తక్కువగా అడిగినప్పుడు దేవుడు నన్ను హెచ్చించాడు అని చెప్పాడు. ఆ బాబు ఆ మాట అన్నది నిజమే కదా. తనని తను తగ్గించుకునే వాళ్ళని దేవుడు హెచ్చిస్తాడు. దయచేసి రాజకీయాలు మాట్లాడుతున్నాను అనుకోద్దండి. ఆ కొటేషన్ నచ్చింది కాబట్టి మీకోసం ఈరోజు చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఎవరిని గొప్ప చేస్తారంటే తనని తను తగ్గించుకునే వాళ్ళనే. యెహోషువ మరి మోషే వెళ్ళిపోయే సమయంలో కరెక్ట్ మనుషులకు కనిపించాడంటండి. ఈ ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా నడిపించడానికి కరెక్ట్ వ్యక్తిగా ఉన్నాడు. ప్రభు రెండవ రాకడ సమయంలో దేశ ప్రజలందరినీ కూడా నిత్య జీవంలోకి నడిపించడానికి నీవు కరెక్ట్ గా కనిపిస్తే దేవుడు నిన్ను గొప్ప చేయడానికి ఎక్కువ సమయం తీసుకోడు. గొప్ప చేసే ముందు నువ్వు ఎంత దీనుడువో, ఎంత వినమ్రుడవో, ఎంత పరిశుద్ధుడవో,
ఎంత సూటి గల మనిషివో, ఎంతగా దేవుని ఆరాధిస్తావో, ఎంతగా దేవుడు మీద ఆనుకుని ఉంటావో, ఎంతగా నిజ దేవుడికి నిజ ఆరాధకుడుగా ఉంటావో ఇవన్నీ దేవుడు పరిశీలిస్తాడు. ఒక మాట యెహోషువ గురించి అనడానికి ముందు దేవుడు ఎంతో స్టడీ చేసి ఉంటాడులేండి. అందుకనే ఒకానొక సందర్భంలో ఇజ్రాయెల్ ప్రజలు తిరగబడి మరి అన్య దేవతలను ఆరాధించడం ప్రారంభించినప్పుడు యెహోషువ అంటాడు, మీరేమన్నా చేసుకోండి అయ్యా, నేనును నా కుటుంబము నా నిత్య దేవుడిని, నిజమైన దేవుడిని మాత్రమే ఆరాధిస్తాం. నిజ దేవుడికి నిజమైన వారసులుగా ఈరోజు ఉండండి. నీ పరిస్థితి ఏదైనప్పటికీ కూడా దేవుడు ఖచ్చితంగా ఒక్కరోజు అందరి ముందు నేను గొప్ప చేస్తాడు. అన్ని ఏరియాలో ఆత్మ వర్ధిల్లినట్టు శరీరము వర్ధిల్లుతుంది. భూలోక ఆశీర్వాదాలు, పరలోక ఆశీర్వాదాలు ఇచ్చి నిన్ను గొప్ప చేస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే నువ్వు నమ్ముకుంది గొప్ప దేవుణ్ణి. అయితే మనం ఏం చేయాలి? మొదటిగా వినమ్రత కలిగి ఉండాలి. ఆయన రెక్కల కింద వినమ్రత కలిగి ఉండండి. ఒకటి. రెండోది, పరిశుద్ధతని కాపాడుకోండి, పవిత్రతని కాపాడుకోండి. మాటలో, చూపులో, ప్రవర్తనలో, నడవడికలో రెప్పపాటు కాలం చాలండి అపవాదికి మనలో ఉన్న పరిశుద్ధతను దొంగలించడానికి. ఈరోజు నీ పరిశుద్ధతని నువ్వు కోల్పోదు ప్రియబిడ్డ. దేవుడు గొప్ప చేసే ముందు నీ అనాయింటింగ్ కూడా చూస్తాడు, అభిషేకాన్ని చూస్తాడు. అభిషేకించి ఇల్లు కట్టువారు నిషేధించబడిన రాయిని ఇంటికి మూలరాయిగా చేస్తాడు. గొప్ప కావాలనుకుంటున్నావా? గొప్ప వ్యక్తిగా ఉండాలనుకుంటున్నావా? నేనైతే అనుకుంటున్నాను, కళ్ళు మూసి యేసయ్య దగ్గరికి వెళ్లే లోపల దేవుడు నా కోల్పోయినవన్నిటిని తిరిగిచ్చి ఒక గొప్ప స్థితిలో నన్ను తన దగ్గర తీసుకెళ్లాలని నేను ఆశపడుతున్నాను. నా నమ్మకం, నా విశ్వాసం ఏంటో తెలుసా? నమ్ముట నీవంతైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నన్ను భరించే దేవుడు ఖచ్చితంగా నన్ను గొప్ప చేస్తాడు. అలాంటి కృప నీకు కూడా దేవుడు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడైన దేవా, ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రములు నాయనా. గడిచిన కాలం అంతా నీ కృపలో భద్రపరుచుకొని ఈ రోజు మాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి నీకు వందనాలు. నువ్వు మాట్లాడుతూ ఉండగా అయ్యా ప్రభ, నీ గొప్పతనం మేము చాటింపడానికి మమ్మల్ని ఉన్నత స్థితిలో ఉంచమని, అక్కడ గర్వం కానీ అహంకారం కానీ పెరగకుండా వినమ్రులై నీ చేతి కింద మేముండే కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. God bless you all.